సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే వర్సెస్ తెలుగుదేశం నాయకులుగా మారింది సత్యవేడు నియోజకవర్గ రాజకీయం. నిన్నటి వరకు ప్రోటోకాల్ విషయంలో నాకు అన్యాయం జరుగుతున్నట్టు కూడా ఆదిమూలం తెరమిందుంటే, ఇవాళ సత్యవేడు సంబంధించినటువంటి తెలుగుదేశం నేతలంతా కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు తిరుపతిలో. ఆదిమూలం వైసీపీ చెందినటువంటి వారిని పక్కన పెట్టుకుని టీడీపీకి వెన్నుపోటు పొడుస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. చిత్తూరు జిల్లా పర్యటన వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరులో డీడీఓ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీడీఓ కార్యాలయాన్ని ఓపెన్ చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ నేతలపైన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు మేము ఇక్కడ ఆడనివనడం, ఆయన మాట్లాడినటువంటి వాక్యాలని వక్రీకరించి లేనిపోని రాజకీయం చేస్తున్నారు తెలంగాణలో అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విద్యార్థి సంఘ జేఏసీ నేతలు. అన్నమయ్య జిల్లా కలికిరి వద్ద దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆకతాయి చేష్టలతో మద్యం సేవించేందుకు రైల్వే ట్రాక్ పట్టాల మీద కూర్చొని మద్యం సేవిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ట్రైన్ వచ్చి ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందినటువంటి పరిస్థితి.